ఢిల్లీ క్యాపిటల్స్ మరో వార్కు సిద్ధమైంది. సొంత గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడబోతోంది. అయితే రెండు జట్లు పాయింట్ల పట్టికలో సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్తో పోల్చితే గుజరాత్ టైటాన్స్ బెటర్ పొజిషన్లో కనిపిస్తోంది. పంత్ సేన ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్లు గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ కూడా 8 మ్యాచ్లే ఆడింది. కాకపోతే 4 విజయాలు సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 8 పాయింట్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఢిల్లీలో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగవ్వాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో డీసీ ట్రాక్ రికార్డు గొప్పగా ఏమీ లేకపోయినా గుజరాత్ టైటాన్స్ పై మాత్రం గెలిచింది. ఈ నెల 17న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. జీటీ ఇచ్చిన టార్గెట్ను మరో 67 బంతులుండగానే ఫినిష్ చేసింది. ఇప్పటి వరకు రెండు జట్లు 4 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 2022లో జరిగిన మ్యాచ్లో డీసీపై గుజరాత్ టైటాన్స్ అప్పర్ హ్యాండ్ సాధించింది. 2023లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. గతేడాది జరిగిన రివర్స్ ఫైట్లో డీసీ ప్రతీకారం తీర్చుకుంది. గుజరాత్ టైటాన్స్ పై విక్టరీ కొట్టింది. ఇప్పుడు ఢిల్లీలో ఎవరి దమ్మెంతో తేల్చుకోబోతున్నాయి. చూడ్డానికి డీసీ బలంగానే కనిపిస్తోంది, కానీ నిలకడగా రాణించలేకపోతోంది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ హిట్ అయితే గుజరాత్ టైటాన్స్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. జేక్ ఫ్రేజర్ మాత్రం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అగ్రెసివ్ ఆటతీరుకు కేరాఫ్ గా నిలుస్తున్నాడు. రిషబ్ పంత్ ఫామ్ లోనే ఉన్నాడు. పంత్ ఫామ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు కలిసి రానుంది. అభిషేక్ పౌరెల్, ట్రిస్టన్ స్టబ్స్ సైతం రాణిస్తే భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్ లో డీసీకి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కీలకంగా నిలుస్తున్నారు. స్పిన్నర్లు మరోసారి రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. పేస్ విభాగంలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ పై అంచనాలు ఎక్కువున్నాయి. గుజరాత్ టైటాన్స్ కూడా నిలకడగా రాణించలేకపోతోంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లోనూ ట్రబుల్స్ తప్పడం లేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ పై బ్యాటింగ్ భారం పడుతోంది. మిల్లర్ పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో జీటీ వరీ అవుతోంది. రాహుల్ తివాటియా ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. బౌలింగ్ విభాగం బలంగానే ఉంది. రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, సాయి కిషోర్, నూర్ అహ్మద్ బంతితో మాయ చేస్తే జీటీ ఖాతాలో మరో విజయం చేరినట్టే. ఢిల్లీలో టాస్ కూడా కీలకం కానుంది.